వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. గత వారం రోజులుగా ప్రొఫెసర్ నాగేశ్వర దగ్గర నుంచి జర్నలిస్టులు కానీ జర్నలిస్టులు కొంతమంది స్పందించిన తీరు, నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో పోటీ చేస్తా అని ప్రకటించిన నేపథ్యం, దాని మీద స్పందించిన చంద్రబాబు నాయుడు గారు, వీటన్నిటి మీద సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ గట్టిపాటి శ్యాంప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్యాంప్రసాద్ గారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో పోటీ చేస్తానని ప్రకటించారు. అలాగే వాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సమర్థించారు. మీరు ఎట్లా చూస్తారు ఈ కోణాన్ని? అసలు యాక్చువల్గా ఇది ఇంత దూరం రావడానికి కారణమైన విషయం కూడా మనందరికీ తెలిసిందే. దాంతో చాలాసార్లు మాట్లాడుకున్నాము. ప్రొఫెసర్ నాగేశ్వర ఒక జర్నలిస్టు, ఒక ప్రొఫెసరు, ఒక ఎమ్మెల్సీగా చేసిన వ్యక్తి వివాదాస్పదమైన ఒక ఇష్యూని తీసుకొచ్చి, ఒక సున్నితమైన ఇష్యూ, భారతదేశం అంతా సంచలనం రేపిన ఇష్యూ, ఒక హోమ్ మినిస్టర్ ఆఫ్ కంట్రీ మాట్లాడినట్టుగా మాట్లాడిన విషయాన్ని తీసుకొచ్చి, కల్పిత విషయాన్ని తీసుకొచ్చి రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుబెట్టే విధంగా తయారైన ఇష్యూని చేశాడు ఆయన సరే చేశాడే అనుకోండి. ఆయన పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు గారిని ఇన్వాల్వ్ చేశారు, అమిత్ షాని ఇన్వాల్వ్ చేశాడు. 3 పార్టీలు కలిపి భారతదేశాన్ని పరిపాలిస్తున్నాయి, ప్లస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నాయి. 3 డబుల్ ఇంజిన్ సర్కార్స్, 2 డబుల్ ఇంజిన్ సర్కార్స్ పరిపాలిస్తున్నప్పుడు ఒకవేళ హోమ్ మినిస్టర్ ఇంత లూజ్ టాక్ మాట్లాడతాడా? అదే కనుక పవన్ కళ్యాణ్తో మాట్లాడితే, ఇది ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని మాట్లాడితే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారితో చెప్తే, చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంటే సపోర్టు, అప్పుడు ప్రభుత్వం పరిస్థితి ఏంటి? ఇది పెద్ద కుట్ర, ఇది భారీ కుట్ర అనమాట. అలాంటి కుట్ర జరిగిన తర్వాత మనోహర్ గారు కూడా ఉన్నారని అతను చెప్పాడు. అప్పుడు మనోహర్ గారు ఏమన్నారంటే, ఇది మేము మాట్లాడలేదు, ఇలాంటి ఇష్యూ జరగలేదని చెప్తే, నేను విత్డ్రా అవుతున్నాను బేషరతుగా అని చెప్పాడు అనమాట. విత్డ్రా అయిన తర్వాత ఇష్యూ షుడ్ బి క్లోజ్డ్. ఇష్యూ క్లోజ్ అవ్వకుండా వాళ్ళు ఒక ప్రెస్ క్లబ్లో ఆంధ్ర వాళ్ళ ఇనప సంఖ్యలు అని హెడ్డింగ్ పెట్టి బ్యానర్ పెట్టి ప్రొఫెసర్ నాగేశ్వరని దానికి పిలిచారు ఆయన మద్దతు ఇవ్వడానికి. ఆ బ్యానర్ చూడంగానే ఆయన బ్యానర్ తీసేయండి, నేను ఉంటాను అని చెప్పాలి. అక్కడ ఆంధ్ర వాళ్ళ ఉక్కు సంఖ్యలు ఎక్కడున్నాయి? అక్కడ ఆంధ్ర వాళ్ళు అసలు పోలీసుల్ని పంపించలా, ఎవరో కేసు పెట్టారు ఎక్కడో గోదావరి జిల్లాలో. ప్రభుత్వం కూడా దాని మీద ఏం చర్య తీసుకోవాలో, ప్రభుత్వం కేసులు పెట్టలేదు, దాని మీద అసలు స్పందనే లేదు. అటువంటప్పుడు ఆ విషయం నాగేశ్వర్ చెప్పాడు. ఇక్కడ డీజీపీని కలిసిన తర్వాత ఆంధ్ర పోలీసులు ఎవరు నా దగ్గరికి రాలేదు, వాళ్ళు నాకు కమ్యూనికేట్ చేయలేదు, వాట్సాప్ మెసేజ్లు లేవు, ఎవరు నా దగ్గర లేదని చెప్పిన అయిన తర్వాత, ఇష్యూ ముగిసిన తర్వాత ఆయన ఆ ప్రెస్ మీట్ కొట్టడంలో అర్థమేముంది? వచ్చిన తర్వాత కూడా ఆయన మాట్లాడిన విధానం చాలా దారుణంగా ఉంది. నన్ను అరెస్ట్ చేసుకోండి, కావాలంటే నేను రెడీగా ఉన్నాను, నేనే వస్తాను, కావాలంటే జైల్లో నేను చక్కగా నా పుస్తకం రాసుకుంటాను అని అతిగా మాట్లాడాడు అనమాట. ఆయన మైండ్ కొంచెం పని చేయట్లేదు అనిపించింది. అంటే ఆయనే ప్రకటించాడు, పోలీసులు నాకు ఫోన్ చేయలేదు, కనీసం మెసేజ్ పెట్టలేదు, వాట్సాప్ మెసేజ్ కూడా లేదు, ఎవరు రాలేదు అన్న తర్వాత నేను అరెస్ట్ చేసుకొని పుస్తకం రాసుకుంటా, ఎన్ని డ్రామాగా అనిపించట్లే? ఎస్, ఆయన కావాలని క్రియేట్ చేశాడు. ఎందుకంటే ఆయన తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత మనోహర్ గారు అడిగిన తర్వాత విత్డ్రా అయిపోయాడు. విత్డ్రా అవ్వకూడదు అసలు. ఆయన నిజంగా కనుక ఆ ఇష్యూ జరిగి ఉంటే ఎందుకు విత్డ్రా అవుతారు? మనోహర్ గారు రిక్వెస్ట్ చేసినంత మాత్రం ఆయన విత్డ్రా అవ్వాలా? విత్డ్రా అవ్వాల్సిన అవసరమే లేదే. ఆ ఇష్యూ కనుక నిజమైతే అది నిజం కాని ఇష్యూ, కల్పిత కథ అది. ఎందుకంటే ఈ కూటమిని చిచ్చు పెట్టడానికి, కూటమిలో చిచ్చు పెడుతున్నారు, ఇది బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు. అక్కడేమో ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చాలా చక్కగా పరిపాలిస్తున్నారు, ఏ సమస్యలు లేవు. అలాంటి దాంట్లో వాళ్ళ ముగ్గురు ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళు స్పర్ధలు తీసుకురావడానికి చేసిన ప్రయత్నం ఇది. సరే చేశాడు, విత్డ్రా అయ్యాడు. విత్డ్రా అయిన తర్వాత ఈ ప్రెస్ మీట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళిన తర్వాత అలా మాట్లాడాల్సిన అవసరం లేదు, నన్ను అరెస్ట్ చేసుకోండి అనే మాట మాట్లాడాల్సిన అవసరం ఎట్టి పరిస్థితులు లేదు. అక్కడ కొంతమంది వ్యక్తులు చాలా దారుణంగా ప్రాంతీయవాదం తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఎట్లా వస్తాడు తెలంగాణకి నేను చూస్తామన్నారు. ఆ మాట మాట్లాడినప్పుడు ఆయన ఖండించలా. ఇంకో వ్యక్తి హెరిటేజ్ అన్నిటినీ మేము బ్యాన్ చేస్తామన్నారు, ఆ మాట మాట్లాడినప్పుడు ఖండించలా. ఇంకో వ్యక్తి ఎవరో యాదగిరి అంట, సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, ఆయన దారుణంగా సినీ యాక్టర్స్ని ఆడ క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. ఆయన ఏమో సీనియర్ జర్నలిస్ట్ అని చెప్తున్నారు. మరి ఇంత సీనియర్ జర్నలిస్ట్ ఉన్నప్పుడు నువ్వు చాలా మేధావి అని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు ఎందుకు దాన్ని ఖండించలేదు? నీ ఎదురుగా జరిగింది కదా. ఈ 10 మందో ఈ 15 మందితో నువ్వు ప్రెస్ మీట్ పెట్టించుకొని నీ సపోర్ట్గా వచ్చిన వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత దారుణంగా అసభ్యంగా ఉన్నాయో, ఒక ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయో నీకు అర్థమైంది కదా. నువ్వు ఎందుకు ఆ మీటింగ్లో కూర్చున్నావు? నువ్వే దీని అందరికీ కారణం. అది అక్కడ పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు జనసేన తెలంగాణ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి దానికి రెస్పాన్స్ ఇచ్చారు. ఇచ్చి వాళ్ళందరూ కలిపి సంజయ్ కన్వెన్షన్లో తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా
సభ సందర్భంగా ఓ మీటింగ్ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ దానికి పర్మిషన్ ఇవ్వాలి. అంటే పోలీస్ పర్మిషన్ ఇవ్వాలి, పార్కింగ్ ఫెసిలిటీ అది లేదని వంక చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఉండాల్సింది. అది ఒక ఎత్తు. పర్మిషన్ ఇవ్వకుండా ఉండటం అనేది తప్పు. ఒక 10 మంది వ్యక్తులు ప్రాంతీయవాదంతో పవన్ కళ్యాణ్ తిట్టినంత మాత్రాన ఆ 10 మందిని కంట్రోల్ చేయగలగాలి. కానీ ఒక పర్సన్, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఒక జనసేన పార్టీ, ఆ పార్టీ ఒక మీటింగ్ పెట్టుకుంటున్నప్పుడు దాన్ని పర్మిషన్ ఇవ్వకపోవటం అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పవన్ కళ్యాణ్ సభ వల్ల, పవన్ కళ్యాణ్ మీటింగ్ వల్ల, లేదంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆ గొడవ వల్ల బీఆర్ఎస్ దెబ్బతింటుందో లేకపోతే బీఆర్ఎస్కే లాభం జరుగుతున్న ఉద్దేశంతో జరిగిన ఇన్సిడెంట్ ఇదంతా. అవును. కాంగ్రెస్ ఎందుకు ముందడిగేసి వాళ్ళ ఎమ్మెల్యేల చేత తిట్టించడం, లేదు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి దూరం అవ్వాల్సి వచ్చిందంటారు? దాంట్లో కూడా రాజకీయం ఉందండి. రీసెంట్గా ఎన్టీఆర్ స్టాట్యూ రేవంత్ రెడ్డి దాన్ని ఇనాగ్రేట్ చేశాడు. ఆ సందర్భంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక్కడ లోకల్ వాళ్ళ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే విమర్శించారు. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ విగ్రహం పెడతారా అని. ఆ వాదానికి కాంపెన్సేట్ చేయడం కోసం తెలంగాణ వాదం తీసుకొచ్చి దాన్ని మరుగున పడేశారనమాట. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నారు. పొన్నం ప్రభాకర్ ఒక ఎమ్మెల్యే రకరకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అసలు ఆ ఇష్యూ అనిరుద్ధ్ రెడ్డి వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సినంత ఇష్యూ లేదు అసలు అక్కడ. సరే, వీళ్ళందరూ అయిపోయింది. పవన్ ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పినా కానీ పవన్ కూడా చాలా ఆవేశంగా మీరు ఇలా చేశారు కాబట్టి జనసేన తెలంగాణలో కంటెస్ట్ చేస్తుంది అని స్పాంటేనియస్గా ఆయన రియాక్ట్ అయ్యాడనమాట. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు అట్లా స్పాంటేనియస్గా ఆవేశంగా అప్పటికప్పుడు ఒక ప్రెస్ మీట్లో నేను ఇక్కడ నిలబడతానని చెప్పకూడదు. దాని గురించి మేము ఆలోచిస్తున్నాము, ఇంత చర్యలు జరుగుతున్నాయి కాబట్టి, ఇంత ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నారు కాబట్టి మేము పార్టీలో చర్చించుకుని మా కార్యకర్తల మీటింగ్ పెట్టుకుని అప్పుడు మేము ఏం చేయాలో డిసైడ్ చేసుకుంటామనే విధంగా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీపరుడు, ఆవేశపరుడు కాబట్టి ఆయన ఉన్నట్టుగా మాట్లాడతాడు. పొలిటికల్ డిప్లొమసీ ఆయనకి చాలా తక్కువ అనమాట. చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఆయన శిష్యుడిగా ఉన్నాడు, ఆ పార్టీతో కలిసి పయనిస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట. ఈ రాజకీయ చాణక్యం తెలియాలి. ఆ ప్రెస్ మీట్లో నేను నుంచుంటుంది అనే ఆవేశంగా మాత్రం ఆయన మాట్లాడకూడదు అనమాట. సరే, అయిపోయిన తర్వాత అసలు హైదరాబాదు వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఒక 10 మంది ఒక ప్రెస్ క్లబ్లో మాట్లాడింది ఒక 10 మంది. ఆ 10 మందిని వీళ్ళు కంట్రోల్ చేయలేరా కాంగ్రెస్ గవర్నమెంట్? ఆ 10 మంది మాట్లాడిన లాంగ్వేజ్ ప్రకారమైన వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి. ఎందుకు కేసు బుక్ చేయట్లేదు? భారతదేశ హోమ్ మినిస్టర్ గురించి మాట్లాడినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చర్య తీసుకోవట్లేదు నాగేశ్వర్ మీద? ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు కాంగ్రెస్ మినిస్టర్స్ దీనికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఇన్ని రకాల క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ప్రాంతీయవాదం లేదండి అసలు ఎక్కడ. ఆంధ్ర తెలంగాణ పీపుల్ ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి స్నేహితులాగా ఉన్నారు. ఒకే అపార్ట్మెంట్లో ఎంతమంది కలిసి ఉండలేదు, ఎన్ని ఇండస్ట్రీస్లో పనిచేయలేదు. ఉద్యమం తీవ్రంగా రూపం దాల్చినప్పుడే అందరూ కలిసి ఉన్నారండి. ఎక్కడ అసలు ఆ గొడవ లేదు. రాష్ట్రం అడిగారు తప్ప వీళ్ళ జోలికి ఎప్పుడు వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళ జోలికి అసలు తెలంగాణ పీపుల్ చాలా మంచివాళ్ళు, ఆత్మీయంగా ఉంటారు, ఎంతో హృదయపూర్వకంగా ఉంటారు. అటువంటి వాళ్ళు ఆ సమాజమే వీళ్ళని దేశిస్తుంది. ఈ 10 మందిని, ఈ 10 మంది కావాలని ఈ ప్రజల మనోభావాలు దెబ్బకొట్టాలని మాట్లాడిన వాళ్ళని ప్రభుత్వం చర్య తీసుకోవాలి, వాళ్ళ మీద చేసుకుని తీరాల్సింది. వాళ్ళ వల్లనే ఈ ప్రాంతీయవాదం వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందా దీని గురించి మాట్లాడారు. ఎవరు ఎక్కడికైనా రావచ్చు. ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్లో దగ్గర 1.5 కోటి మంది పాపులేషన్ ఉన్నారు. ఈ పాపులేషన్లో ఎంతమంది పాపులేషన్ తెలంగాణ వాళ్ళు ఉన్నారు? ఎన్ని ఇండస్ట్రీస్ తెలంగాణ వాళ్ళవి? ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరి? ఇంటర్నేషనల్ కంపెనీస్, పెద్ద అదర్ కంపెనీస్. మీరు అందరిని వెళ్ళిపోమంటారా? ఎవరు ఉండకూడదా ఇక్కడ? అటువంటి ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే ఆ 10 మంది ప్రెస్ క్లబ్లో పెట్టి ఆంధ్ర ఉక్కు సంఖ్యలు అని పెట్టారు చూసారా, వాళ్ళ మీద చర్య తీసుకోవాలండి. నేను మెయిన్గా మాట్లాడదలుచుకుంది అది. మేజర్గా ప్రాబ్లం క్రియేట్ అయింది అక్కడ. కాకపోతే వాళ్ళ వెనకాల ఎవరో ఒక కుట్ర ఉందని అనుకుంటున్నారు అందరూ. కానీ మేజర్గా ఆ 10 మందిని కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ 10 మంది మీద చర్య తీసుకోవాలి. ఆ 10 మందిలో 2-3 మాట్లాడినట్టున్నారు పౌరుషంగా, మిగతాళ్ళంతా ఎవరు మాట్లాడినట్లేదు. 4-5 మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ దగ్గరికి కూడా వెళ్ళారు. వాళ్ళు ట్రెస్పాచ్ చేశారు ఆయన ల్యాండ్లోకి. అది పర్సనల్ ల్యాండ్, అది ఆ ల్యాండ్లోకి కూడా వెళ్ళకూడదు. అది దాని మీద కూడా చర్య తీసుకోవాలన్నమాట. దాని మీద చర్య తీసుకుని తీరాలి. ఒక పర్సనల్ ల్యాండ్లోకి, ఇండివిజువల్ ల్యాండ్లోకి అదర్స్ వెళ్ళి కెమెరాలతోనూ ఈ వీడియోలు తీయడానికి వీల్లేదనమాట. అది క్రైమ్. అది అసలు దాని మీద కేసులను ఫైల్ అయినప్పుడు అవ్వలేదు అనుకుంటానండి. అది పెడితే పవన్ కళ్యాణే పెట్టాలి. అది
పవన్ కళ్యాణే పెట్టాలన్నమాట. పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరుడైన నాయకుడు తెలంగాణకి ఎంతో సహాయం చేశాడు, తెలంగాణ ప్రజలతో ఎంతో మమేకమై ఉంటాడు. ఆయన అటువంటి వ్యక్తి మీద వీళ్ళు ప్రాంతీయవాదాంతో ఎప్పుడో ఏదో అన్న మాటలు ఇప్పుడు తీసుకొచ్చి 11 రోజులు నిరాహార దీక్ష చేశాడంటే డివిజన్ చేసిన తీరు ఆయనకు నచ్చలేదు, అందరికీ నచ్చలేదు. ఇవాళకి సమస్యలు అట్లాగే ఉన్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన చాలా ప్రాపర్టీస్ ఇంతవరకు తేల్చలేదు, నదీ జలాల విషయాలు ఇంతవరకు తేల్చలేదు. అవన్నీ తేల్చుకున్న తర్వాత డివైడ్ అయితే బాగుంటుందని ఆయన ఉద్దేశం అనమాట. ఎలక్ట్రిసిటీ బిల్ కూడా ఏదో 5,000 చాలా ఎక్కువ ఉందండి, చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి అనమాట. ఆ ఇష్యూస్ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూర్చున్నారు, కానీ ఆ ఇష్యూ ముందుకు వెళ్ళా ఎందుకనో. అది కూడా వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్. ఎందుకంటే ఆ ఇష్యూస్ కనుక సాల్వ్ అయితే అప్పుడు ఇద్దరికి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, కోట్లాట లేకుండా డివిజన్ చేయాలి. కాబట్టి అట్లా చేయలేదు కాబట్టి నేను 11 రోజులు నా బాధతో నేను నిరాహార దీక్ష చేశానని చెప్పాడు, కానీ ఆయన భోజనం చేయలేదని చెప్పాడు. ఆయన నిజాయితీని ఎవరు శంకించక్కర్లా. ఆయన ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే మనిషి కాదు అని అందరికీ తెలుసు. ఏ పార్టీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు, భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. బీఆర్ఎస్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఒక ఆఫీసులు పెట్టుకోవచ్చు, మహారాష్ట్రలో పెట్టుకోవచ్చు, పంజాబ్లో పెట్టుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తా అన్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సమర్థించారు అంటున్నారు. ఎవరైనా ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు, చేసుకోవచ్చు అంటున్నారు. కూటమిగానే పోటీ చేస్తారా, లేదంటే ఎవరికాళ్ళు విడిగా పోటీ చేస్తారా? తెలుగుదేశం పార్టీ తెలంగాణ పాలిటిక్స్కి వచ్చే అవకాశం ఉందా? అది మనం ఇప్పుడు చెప్పలేమండి. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్ మహానాడులో కూడా కొత్త అధ్యక్షుడిని పెట్టల. అందరూ తెలంగాణలో తెలుగుదేశం కార్యకర్తలు బ్రహ్మాండంగా ఉన్నారు. పార్టీకి విపరీతమైన నెట్వర్క్ ఉంది. హైదరాబాద్ సిటీ అంతా తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, మిగతా జిల్లాల్లో కూడా ఉన్నారు. కానీ సమయం చూసి తెలుగుదేశం ఎంటర్ అవ్వాలని చూస్తుందన్నమాట. ప్రస్తుతానికి మాత్రం బీజేపీ వాళ్ళు కూడా ఇంతవరకు రామచంద్ర గారు మేము ఒంటరిగానే వెళ్తామని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కూడా చాలా ఆవేశంగా నేను ప్రెస్ మీట్లో మేము పోటీ చేస్తాను అన్నాడు, కానీ దాన్ని ఒక ఆలోచించకుండా, ఎందుకంటే వాళ్ళు అన్న మాటలకి ఆయన ఆవేశపడి ఆ తొందరలో నేను పోటీ చేస్తాను అన్నాడు. కానీ అందరూ పార్టీని అంతా ఒకసారి సమావేశపరిచి ఏం చేస్తే బాగుంటుంది, మన పార్టీకి ఎంత బలం ఉంది, మనం పోటీ చేస్తే సక్సెస్ అవ్వగలమా లేదా, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆయన డిక్లేర్ చేయాల్సిందే. ఆయన రావచ్చు, తిరగచ్చు, సమస్యల మీద పోరాడవచ్చు, తెలంగాణ అంతా తిరగచ్చు. పార్టీ పెట్టి కంటెస్ట్ చేయాల్సినంత బలం ఆయనకు ఉందా లేదా అనేది ఆయన విశేషణ అనమాట. అట్లాగే 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయి అనేది, కానీ 2 సంవత్సరాలు ఇంకా టైం ఉంది. ఆ టైంలో ఎన్ని రకాల డెవలప్మెంట్స్ అవుతాయో అప్పుడు చూడాలి. అక్కడ బీజేపీ మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ఎన్డీఏ, బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కలిపి కంటెస్ట్ చేసిన ఆశ్చర్యపోకల. ప్రస్తుతానికి మాత్రం 3 వేరువేరుగానే ఉన్నారు తెలంగాణలో. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానని ప్రకటించిన ఇంకా సమయం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సమర్థించారే తప్ప పోటీ చేస్తామని స్పష్టత ఇవ్వలేదని, ఇంకా ఈ 2 సంవత్సరాల తర్వాత ఏదైనా జరగచ్చు అంటూ విశ్లేషించిన శ్యాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.